మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అలాగేనమ్మా. మేషరాశికి సప్తమంలో గురుడు సంచరించేటటువంటి ప్రభావం చాలా శుభసూచకమే. జన సంబంధాల విషయాలలో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. అవివాహితులకి వివాహ యోగం కలుగుతుంది. అంతేకాదు వీరికి అష్టమ శని ప్రభావం కూడా ఉంది. ఈ అష్టమ శని ప్రభావం కాస్త ఆలోచించవలసిన విషయం. శాంతి పరిహారాలు అవసరమవుతాయి. అంతేకాదు 4గింట ఈ రాహువు సంచరించడం, అది కూడా సుఖ సంతోషాలని, తరువాత గృహంలో ఉండేటటువంటి సామరస్య వాతావరణాల మీద కాస్త ప్రభావాలని ఎక్కువగానే చూపెడతాయి. అందుకు గాను ఈ గ్రహాలకి శాంతులు అవి నిర్వహించుకొని ఈ రాశి వారు కనుక ఇది చేసినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. కమలాకర్ శర్మ గారు, మేషరాశి వారు ఏమైనా పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారా? అవునమ్మా, తప్పనిసరిగా పాటించాలి. ఇక్కడ పరిహార భావన అనేటటువంటిదే మన మనస్సును మనం ఏకీకృతం చేసే ప్రక్రియ. గ్రహం ఇచ్చేటటువంటి భావన ఏమిటంటే మన మనస్సు లోపల ఉండేటటువంటి ఏదైతే తత్వం ఉంటుందో ఆ తత్వాన్ని మనసు ద్వారా బయటికి తీసుకొస్తుంది. శరీరం దానికి స్పందిస్తూ ఉంటుంది. మనస్సు గమనిస్తుంది, ఒక రిసీవర్ లాంటిది, రిసెప్టర్ లాంటిది, ఒక డిష్ టీవీ లాంటిది అనుకుంటే మనసు శరీరం దానికి అనుకూలంగా స్పందిస్తూ ఉంటుంది. సెప్టెంబర్ వరకు గురుడు షష్టంలో ఉంటాడు. ఆ తర్వాత సెప్టెంబర్ తర్వాత నుంచి మనకు సప్తమంలోకి వస్తాడు. గురువుకు సంబంధించినటువంటి గుణము సెప్టెంబర్ తర్వాత, దోషము సెప్టెంబర్ వరకు మేషరాశి వారికి. కాబట్టి గౌరవ లోపం రాకుండా, అనవసరమైనగా పెద్దలతో పోటీ పడకుండా జాగ్రత్త పడాలి ఈ లోపాలంతా కూడా. ఆ తర్వాత ఆనందాన్ని పెంచుకుంటూ ఉంటాం. దానికోసం గురువుకు సంబంధించినటువంటి పూజలు, గురువుగా భగవంతుని ధ్యానం చేయాలి. గురువులను ఇప్పటికీ సన్మానించి దక్షిణ రూపంలో సన్మానించుకోవాలి. గురువు తత్వాన్ని ఎప్పటికీ ఉపాసన చేస్తూ ఉండాలి. ఎన్నో రకాల తత్వాలు ఉన్నాయి మనకు గురువులకు సంబంధించినటువంటివి. 10 మందిలో కనపడితే అందరికీ కూడా గురు భావంలో నమస్కారం చేసుకోవడం అనేటటువంటిది కూడా తన గౌరవాన్ని పెంచుకోవడానికి కాపాడుకుంటూ ఉంటుంది. సప్తమ గురుడు వచ్చిన తర్వాత మాత్రం మేషరాశి వారికి చాలా శ్రేష్టమైనటువంటి స్థితి. వాళ్ళకందరికీ ఇందాక సార్ చెప్పినట్టుగా వివాహయోగ్యమైనటువంటి స్థితులు, అనుకున్న పనులు పూర్తి కావటం, సామాజిక అనుబంధాలు పెంచుకోవడం బాగా జరుగుతుంది. శని కూడా అష్టమ శని ఉన్నంత వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అష్టమ శని ఉన్నంత వరకు ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గరుడధ్వజ, క్రీం అచ్యుతానంత గోవింద అనేటటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి. అదేవిధంగా నరసింహస్వామికి సంబంధించిన లేదా హనుమత్ సంబంధించిన ఉపాసనలు చేసుకుంటూ ఉండేటట్టయితే భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేయటం ఒకటి ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగటం అనేటటువంటిది ఒకటి ఉంది మనకు. భగవంతుని చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తామంటే మనకన్నా ఉన్నతమైనటువంటి వెలుగు చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటట్టయితే మనకు శక్తి వస్తుంది. అందుకనే మన శరీరం దేవుని చుట్టూ తిప్పటం. అదేవిధంగా మంత్రం ఎందుకు జపం చేసుకోవాలంటే మన మనస్సును కూడా తిప్పాలి కదా. చిత్తం శివుడి మీద భక్తి ఇంకా చోట ఉండకూడదు కదా. అందుకని మనస్సును భగవంతుని చుట్టూ తిప్పటం కోసం జపం చేస్తూ ఉండటం. నిరంతరం జపం చేస్తూ ఉండేటట్టయితే మన మనసు మరొక చోటికి వెళ్ళదు కాబట్టి ఆ లోపాన్ని మనం స్వీకరించలేము. దాంతోపాటు అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా యోగా చేయాలి, ప్రాణాయామం చేసుకోవాలి. ఎందుకంటే వాయుతత్వ గ్రహం అది తప్పనిసరిగా అనారోగ్యాన్ని ఇస్తుంది. వాయు సంబంధమైన అనారోగ్యం, గ్యాస్ ట్రబుల్ ఇస్తుంది, ఆకలికి సంబంధించిన లోపాలు ఉంటాయి, జీర్ణ వ్యవస్థ సంబంధించిన లోపాలు, ఎక్స్క్రిటరీ సిస్టమ్ సంబంధించిన లోపాలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిదే మనకు కావాల్సింది. గ్రహం సూచన చేసింది, నీకు అష్టమంలో శని ఉన్నాడని చెప్పి సూచన ఆల్రెడీ ఇచ్చేసింది. అది ఇచ్చిన సూచనను మనం గమనించుకోవాలి కదా. గ్రహం వచ్చి ఏం చేసేది లేదు, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది, వెళ్ళిపోయింది, మార్గం నీది. అందుకని ఆ అష్టమ శని ఉన్నంత వరకు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. నవమ శనికి వెళ్ళిన తర్వాత ఈ లోపాలు బాగా తగ్గిపోతాయి మేషరాశి వాళ్లకు. దాంతో ప్రశాంత జీవనం పొందే అవకాశం ఉంటుంది. నాకంటే మీరు మొదటగానే తెలియజేశారు, జ్యోతిష్యం అనేది ఎప్పుడు కూడా ఒక సూచన లాగా చేస్తూ ఉంటుంది, చర్యలన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మేషరాశి వారికి మంచి పరిహారాలు